కాకినాడ కాజాలంటే మొబైల్ కాను నా బుజ్జి అంటే నమ్మలేకపోతున్నాను. చూసావునా, నువ్వే నమ్మలేకపోతున్నావు. అలాంటిది నీ తొక్కలో తారు డబ్బా మాకు చూస్తాను నమ్మదన్నా. నా మాట వెళ్ళిపోతురా అన్న. ఆ ఫేస్ తారు డబ్బాలో ఉన్నా సరే నా బుజ్జి నన్ను ఒప్పుకుంటుందిరా. నా బుజ్జి అంటే నాకు ప్రాణం. నా బుజ్జి ఐ లవ్ యూ. నా మొబైల్ కాన్ ఐ లవ్ యూ. ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుజ్జిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపురం చేస్తున్నారు కుర్రాళ్ళు. కళ్ళు పళ్ళు మరీ బయటపెట్టి చూసేస్తున్నావు. మళ్ళీ ఇటు పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి చందన బ్రదర్స్ చీర, బొమ్మన బ్రదర్స్ బ్లౌజ్ బట్ట మేము వదిన కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కుర్రాళ్ళకి పోస్టర్లు కావాలరా పిల్లలు పుడిచడానికి. వెళ్ళు. అది చెప్పి రండ్రా. నా బుజ్జి నిన్ను ఎవరైనా చూడకూడదమ్మా. ఉండి చూద్దా. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? ఒరే మీ వదిన కలిసిపోతారా కదా? ఎవర్రా ఇక్కడ మా మోమికి చీర కట్టింది? చెప్తే షాక్ అవుతావు. అరే నువ్వు ఆగరా. ఈ బుజ్జి మమైత్యానికి నేనేమవుతాను తెలుసా? బావనరా. సాక్ష్యం ఏంట్రా? గొడవలు ఎందుకులేనా మనం. మనకేంట్రా భయం? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జిని పెద్ద అయ్యగాల ఉంటుందని కంప్యూటర్ తీయించా. ముమ్మైత్కాన్ అయిపోయింది నా బుజ్జి. గుమ్మానికి తగిలించే గుమ్మడికాయల తలకాయ ఉంటే సరిపోదురా, బుర్రలో ఇంత గుజ్జు ఉండాలి. మా ముమ్మైది ముంబై, నీదెవర్రా? ముమ్మైత్ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పురుట్లో పడేంత వరకు, పెద్ద మనిషి అయ్యేంత వరకు టోటల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మొహమ్మద్ ఖాన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడో పెద్ద ఎర్రిపప్పని చేశారా. మర్యాదగా చీర జాకెట్ తీసి దొబ్బేడ్రా. ఏంటని అలా జరిగింది? కొన్ని నిజాలు బయటపడేటప్పుడు ఇలా జరగటం సహజం. రండి టీ తాగుదాం. ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్, ఎక్స్క్యూజ్ మీ. నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. ఏమై కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి పార్క్ వెళ్దాం. అమ్మో పార్కు కా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటలు చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేయిస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్కు వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ లేవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని చెయ్యను, మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు. నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బా, ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉందే. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీకు చేసుకుందాం అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఇదిగో మీరుగా వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞ. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి
సాక్ష్యం చెప్పి చట్టానికి సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవాయ్ పొందు. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి పాపం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్ తప్పకుండా మన తాలూగడ్డ అంతే. ఆహా. Proceed. దీవించండి. వదినా నర్సు వదినా దీవించు. థ్యాంక్ యూ ఆగండి అయ్యగారు. డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ సార్. ఆగండి ఆగండి. నర్సం వదినా నర్సం వదినా స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకోండి అన్నయ్య గారు. పోలీసు బాబు గారు మీరు కూడా. థ్యాంక్ యూ. లోపల పేషెంట్ బాబుకి స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి. నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా. సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళైంది నాన్న, అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైల్మాన్. ఎంత పహిల్వన్ అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతే, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైల్మాన్. చూస్తే ఒంటో పడి ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకోయా, పట్టుకో. జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా. జాగ్రత్త, జాగ్రత్త అయ్యా. దొరికారు. ఆ రోజు హోటల్లో మమ్మల్ని నడిపిస్తారా మీరు? దొంగలు పడే కుక్కలు మురిగినట్టు ఎప్పుడో మేము కలిసి ఇప్పుడు మురుగుతారేంట్రా? వీళ్ళేం చేద్దామరా? ఓ పని చేయండి రా, వాడు చొక్కా తీసి ప్యాంట్ కూడా తీసేయండి. అరే ఇప్పుడు మీ విశ్వరూపాన్ని వెళ్ళి మీ హీరోయిన్ చూపెట్టండి. వెళ్ళండి పోండి. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండండి రా, మేము అంత చూస్తాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాకు కసి తిరిందిరా. అదే దులుపుడి అంకమ్మ, దులుపు. అది. అబ్బాబ్బా, అరే ఒక దమ్మివరా. అరే నువ్వైనా ఒక దమ్మివరా. అరే ప్లీజ్ రా, నువ్వు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అరే నువ్వు దమ్ములా అవుతే నీ ఊపిరితిత్తులు చిల్లులు పడతాయిరా. ఒరే ప్రకాష్, నీ జాలి ఫేస్ చూస్తూ నా గుండె చెరువైపోతుందిరా. పర్లేదు దమ్ములా. అప్పుడు ఏనన్నా? అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకుంటాను కదా. తాగు. ఏమి స్టైల్ రా. అరే అరే అరే, నాకు చిన్న డౌట్ రా. నువ్వు ఇలా దమ్ము మీద దమ్ము లాగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మీ నాన్న చూశాడనుకో, ఏమవుతుంది? డోంట్ కేర్, మాదంతా ఫారిన్ కల్చర్. గోకులం సీతలో, కళ్యాణు కోటల, పవిత్ర బంధంలో బాలు వెంకటేష్ లా మేమంతా క్లోజ్ గా ఉంటాం. ఎవరాదే? ఏంట్రా మనది ఫారిన్ కల్చరా? వచ్చి చంపేస్తాను. ఏంటి ఆ సంబంధం ఖాయం చేసామంటావా? ఏ లేదండి, మనకి సాయంత్రం తాగి అలవాటు ఉంది. సాయంత్రం అయితే అమ్మాయికి పందాలు అలవాటు ఉంది, పర్లేదా? ఎప్పుడైనా మిమ్మల్ని తగ్గిందా అన్న మాత్రం పట్టించుకోకండి. కొంచెం పెళ్లి కొడుకు అట్లా సీతారాం చెప్తారా? ఎందుకు? ఏ లేదండి, ఇంటి కాబోయే ఎదురు కదా, కాస్త ఫ్రెండ్షిప్ చేసుకుందామని. ఇదిగో. ఇదే ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు రాసేయండి. అది తెలుగేనే బాబు. తెలుగా? తెలుగేరా?